పెద్దలు పూజ్యులు మన నియామాబాద్ పార్లమెంట్ నియామాబాద్ నగర ఇన్ఛార్జ్ అయిన షబీర్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ గారైన మన మిత్రుడు సోదరుడు నడిపించిన నా ఇంకో మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అధ్యక్షుడు మోహిన్ గారిని వేదిక హరీష్ సూర్య గారు కానీ నవీన్ గారు కానీ వేంద్రాజు రామచంద్ర గోపి విపుల్ గౌడ్ ప్రతి ఒక్క సోదరుని కూడా వేదిక పైన వారికి స్వాగతం పలుకు, అలాగే ఈ సమావేశానికి పిలువగానే విచ్చేసిన తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మహిళా సోదరులకు ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఈసారి రాహుల్ గాంధీ గారు కానీ అలాగే మన ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు అలాగే చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ డివిజన్ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ఏ విధంగా వర్కర్స్ మొత్తం పాటుపడి కాంగ్రెస్ పార్టీకి పాటుపడుతూ పనిచేయాల్సిన ఈరోజు పార్టీ యొక్క అదేవిధంగా ఈ జిల్లా అబ్జర్వర్ అదేవిధంగా ఈ ఎన్నికల అధికారి అనుకున్న ఒక రకంగా ఈ పార్టీ ఎన్నికలకు సంబంధించిన ఒక ఎన్నికల సోదరుడు పలుమూరి వెంకట్ గారికి, అదేవిధంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్న సత్యన్న గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ పెద్దలు రాజేశ్వరన్న గారికి, అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి అన్న గారికి, నగేష్ అన్న గారికి, రత్నాకర్ గారికి, జావేద్ అక్రమ్ గారికి, ఇల్లన్న గారికి, గోపి దేవరాజ్ విపుల్ సోదరులందరూ అందరికీ ఈడికెళ్ళి ఎక్కడ దాకా రామకృష్ణకు ఎంత ఉన్న సోదరులకు ఇప్పుడు కార్పొరేటర్లందరికీ మాజీ కార్పొరేటర్లకు పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవులలో ఉన్నటువంటి సోదరు మనందరికీ కూడా పేరు పేరున మహిళా సోదరు మనందరికీ కూడా పేరు పేరున స్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇక్కడ సోదరులు నిల్చున్నారు, అక్కడేమో కాలు ఉంది. అంటే రెండు రకాల నష్టాలు, నిల్చుంటే మీకు కాళ్ళు వస్తాయి, కాలు ఉంటే పేపర్ ఫోటో తీసుకొని నిండలేదన్నారు, అక్కడికి వెళ్ళి పంపినట్టు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డివిజన్ అధ్యక్షుడు ఇప్పుడు ఉన్న అధ్యక్షులందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఓటర్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి రేపు ఉదయం వేణు గారికి ఇవ్వాలి కంపల్సరీ. ఇప్పుడున్న డివిజన్ అధ్యక్షులు అందరూ 2 ఫోటోలు, ఆధార్ కార్డు, అదేవిధంగా మీ ఓటర్ ఐడి కార్డు, ఈ మూడింటిని తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ రేపు పొద్దున ఇప్పుడున్న డివిజన్ ప్రెసిడెంట్ అందరూ, ఒకవేళ రేపు దయచేసి వినండి వేదిక మీద ఉన్న కూడా, రేపు ఉదయం 12 గంటలలోపు మీరు ఎవరు ఇవ్వకున్నా ఆ డివిజన్ ఖాళీ ఉన్నదని మేము ఆన్లైన్లో చూపిస్తాం. మీరు అనుకుంటే ఎల్లుండి ఇవ్వచ్చు రేపు ఇవ్వచ్చు అంటే దానికి మేము ఏం చేసేది లేదు. మీరు రేపు ఇవ్వకపోతే ఆ డివిజన్లో ప్రెసిడెంట్ ఖాళీ ఉన్నదని చూపిస్తాం. అయితే అది ఇచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని అపాయింటెడ్ మీ దగ్గర ఉన్నాయి అందరి అపాయింట్మెంట్ డేట్ కూడా మీది ఇవ్వాలి. ఇదేమో ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయాల్సిన విషయం. రెండవది ఏంటంటే ఇప్పుడు రేపటి నుండి శనివారం లోపు ఎవరైనా కొత్తగా ఆ డివిజన్ ప్రెసిడెంట్ కావాలని అనుకున్న వాళ్ళు, ఆ డివిజన్ ప్రెసిడెంట్ కావాలని అనుకుంటే మీరు మీ బయోడేటాతో సహా అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది మన ఆఫీస్లో, ఇప్పుడు గ్రూప్లో కూడా పెట్టేస్తాం. ఆ అప్లికేషన్ ఫామ్ నింపి శనివారం సాయంత్రం లోపు మీరు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు ఎవరన్నా మళ్ళీ డివిజన్కి నేను పోటీ చేస్తా అనుకుంటే మటుకు ఉన్నవాళ్ళు మాత్రమే మీరు డివిజన్ ప్రెసిడెంట్ కొరకు అప్లికేషన్ పెట్టుకోండి. మిగతా తర్వాత చేయని వాళ్ళను
ఇదివరకనే షబ్బీర్బాయి మేమంతా మాట్లాడేది ఏంటంటే షబ్బీర్బాయి చెప్పాడు వాళ్ళను ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ అడ్జస్ట్ చేయాలని షబ్బీర్బాయి ఆలోచిస్తాడు. పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దానికి మొత్తం కూడా ఫైనల్ చేస్తారు. కాబట్టి ఇటీవల జాయిన్ అయిన ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దాంట్లో బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా అప్లికేషన్ మట్టుకు 17వ సంవత్సరం 2017 కంటే ముందు పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తారు. ఇది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం. ఇక నేను మళ్ళీ మైక్ తీసుకొని మాట్లాడడం కంటే ఇప్పుడే క్లోజ్ చేస్తాను 2 నిమిషాలు. విషయం ఏంటంటే ఇది ఒకటి అయిపోతే రేపు రాబోయే 2 నెలల కాలంలో దయచేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు మన మీద నాయకులు అంటారు కదా, మన మీద ఉన్న నాయకులందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కరెక్ట్ 2 నెలల లోపు మన కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. మీద ఉన్నటువంటి ప్రధానమైన కార్యకర్తలు, నాయకులు, మీద ఉన్నటువంటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే టికెట్లు నేను నిన్నటిదాకా కార్పొరేటర్ ఉన్నా, నేను ఇంతకుముందు పోటీ చేసిన, ఇవేవి కాదు. సర్వే చేసి మాత్రమే టికెట్ ఇస్తామని అధిష్టాన వర్గం చెప్పింది. కాబట్టి రేపటి నుంచి ఎవరైతే క్షేత్రంలో మీ డివిజన్లో మీరు ఉంటారో వాళ్ళకే అవకాశాలు వస్తాయి. అది గుర్తుంచుకొని కేవలం పొద్దులేసి కాంగ్రెస్ భవన్ను మోహన్ నింబట్టం, నరేష్ రెడ్డి నింబట్టం, మాయపడ తిరిగితే టికెట్ రావు. క్లియర్గా మీరు అక్కడ ఉండుని. షబ్బీర్బాయి అప్పుడు ఏం చేస్తారు, అదే వాడు పలానాడు పని చేస్తుంది కాబట్టి ఇద్దామని చెప్తాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒక్కసారి మనం కొన్ని మాట్లాడుకోవాలా. నేను ఇంతకుముందు కూడా చాలా మందికి చెప్పిన, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు, హిందూ సోదరులకు అందరం ఆలోచించుకోవాలా. రేపు ఈ మున్సిపాలిటీకి మనం గెలవకపోతే, కార్పొరేషన్ గెలవకపోతే ఇలా మన గవర్నమెంట్ ఉన్నా లేని కిందికైతే అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మీ డివిజన్లలో షబ్బీర్బాయి నేను చూస్తున్నా, ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు షబ్బీర్బాయి నిజామాబాద్కి వచ్చి డివిజన్లలో తిరుగుతున్నాడు. మరి షబ్బీర్బాయి మనకి ఎన్నిసార్లు డివిజన్లకు వచ్చి తిరుగుతున్నాడు అంటే మనం ఎంత డివిజన్లో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి పోయి మాట్లాడాల్సిన అవసరం ఉందో మీరు ఆలోచన చేసుకొని. ఇలా చాలా విషయాల్లో మనం స్కీమ్లు ఇచ్చినాం. ఇలా సిలిండర్ విషయంలో చాలా మందికి 500 రూపాయలకి సిలిండర్ వస్తలేదు. మరి మనం వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఎవరికి వస్తలేదో ఆ లిస్టు కలెక్ట్ చేసి సంబంధిత అధికారితో మనం చేపిస్తే ఫలానా వ్యక్తి వచ్చి మాకు సాయం చేసిందంటే రేపు ఎన్నికలప్పుడు పోతే మనకు ఓటేసినంత అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కేవలం మాతో తిరిగితే, మా ఎంబర్టీ ఉంటే, కార్ల ముందట కనిపిస్తే టికెట్లు రావు. ఖచ్చితంగా పైకి ఆదేశం ఉంది. ఎందుకంటే అందరికి వెళ్తేనే షబ్బీర్బాయి కానీ మహేశ్వర్ కానీ పెద్ద అంటే గొప్పలు గెలిపించారంటారు. మనం చేసిన తప్పుల కాళ్ళు అవమానపడే విధంగా మనం చేయకూడదని మీ అందరికీ ఓ రకమైన సజెషన్ ఇస్తూనే ఒక హెచ్చరిక కూడా. దయచేసి సోదరులను మీరు ఆలోచించుకోరు. ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ, మీరు ఆలోచించుకోవాలా. నేను పోటీ చేసినా నేనే అంటే నడది, గెలిచిన వచ్చిందక్కడ అప్పుడు మీ మొత్తం ఏమవుతుందో కూడా ఆలోచించుకోవాలి. మీ దరిద్రానికి మీరు ఓడిపోయి ఇంకోటి గెలుతాడు. ఆడేం చెప్తాడు, గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ మన అంట కథడు. అప్పుడు నేను పట్టించుకున్నట్టు ఉన్నాడు. ఆ వాడుకు రాగానే ఈ డివిజన్ కార్పొరేటర్ ఎవడని చెప్తాడు. మరి అదే ఇంకోటి గెలవకుంటున్నానంటే నువ్వు ఇంటింటికి తిరిగి మీరు గెలిచే ప్రయత్నం చేయాలని చెప్తున్నాను. ఇందులో తిరగకుండా, జనం దగ్గరికి పోకుండా టికెట్ కంపల్సరీ కావాలా. నేను 20 ఏళ్ళ నుంచి మోహన్ తోటి ఉన్నా, 15 ఏళ్ళ నుంచి రేణన్నతో ఉన్నా, రత్నాకరణ అయితే ఇడిసే పెడతలేను. ఇవన్నీ అంటే నడై మీరు గుర్తుంచుకొని ఇవి జరుగుతున్న విషయాలు. మన లీడర్లకు మంచి పేరు రావాలా, మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అందరం కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. అది లేనప్పుడు జరిగే నష్టాలు ఇక్కడ ఉన్న వాళ్ళకు, పెద్ద మనుషులకు ఏం జరగదు. మనం ఓడిపోతే ఇంకోళ్ళని తీసుకుంటారు, మనం ఓడిపోతే ఇంకోళ్ళని తీసుకుంటారు. డైరెక్ట్ నష్టపోయేది మీరే. కాబట్టి దయచేసి సోదరులారా అందరూ కూడా ఈ 2 నెలలు మీ టైం కాదు, పూర్తిగా మీ డివిజన్లో తిరుగుతూ మీ డివిజన్లనే పని చేసుకుంటూ ముందుకెళ్తే తప్ప మనం ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా మీ సమయాన్ని అక్కడ కేటాయించాల్సిందిగా
వేదిక మీద ఉన్నటువంటి గతంలో పోటీ చేసినటువంటి కార్పొరేటర్ క్యాండిడేట్లను కానీ ఇప్పుడున్న కార్పొరేటర్లను కానీ దయచేసి చెప్పేది ఒకటే, ఖచ్చితంగా యాజ్ పర్ సర్వే మళ్ళా నాకు ఇవ్వలేదంటే ఏం చేయలేదు, అక్కడ పేరు లేకపోతే మనం మా టికెట్ కట్ చేయలేదా? నాకంటే సునీల్ రెడ్డి కొద్దిగా ఎక్కువ ఉన్నది, నా టికెట్ కట్ చేసి రేపు మీరు కూడా కంటే అంటే ఉన్న విషయం చెప్తున్నాం. దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం కఠినంగా అనిపిస్తున్నట్టు, ఇబ్బంది అనిపిస్తున్నట్టు, కానీ ఈ కార్పొరేషన్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఓడిపోయినట్టయితే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, రేపటి నుంచి మీరు మీ డివిజన్లలో తిరుగుతూ పొద్దున్న ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మీ సమయాన్ని కేటాయించితేనే మన పార్టీకి మనకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. మీరందరూ డివిజన్స్లలో ఏదైతే ఇందిరమ్మ గృహాలను కానీ, ఇందిరమ్మ లోన్స్ కానీ, యువ వికాసం స్కీమ్స్ కానీ ఇవన్నీ నడుస్తున్నారు. ఏదైతే మనకు పేద ప్రజల కోసం పాటుపడుతున్నాడో ఆయన కళలను మిమ్మల్ని కోరుతూ అన్నానికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు యువ వికాసం కానీ, రాజీవ్ గృహాలు కానీ, రాజీవ్ లోన్లు కానీ, ఇందిరమ్మ కమిటీస్ని కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ చేస్తలేరు. వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేస్తుందని చెప్పి వీళ్ళకి తెలిసి అక్కడ వెళ్తే లేకపోతే మాకు అఫీషియల్స్ కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ మమ్మల్ని సస్పెండ్ చేస్తుంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ చేసే విధంగా మీకు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ అందరికీ నమస్కారం. నేను ఉపన్యాసం తర్వాత ఇస్తా, కానీ కేశవరావు గారు ఇప్పుడు చెప్పిన దాంట్లో నేను ఎవ్రీ టైం అడుగుతూనే ఉన్నాను. ఇంద్రమ్మ కమిటీకి ఇన్వాల్వ్ చేసిన లేదు. గౌరవ ముఖ్యమంత్రి సంతకాలు పెట్టే వరకు ఆ లీస్ట్ ఫైనల్ కాలేదు. ఈ 5 సంతకాలు ఉంటేనే ఆ లీస్టు మా దగ్గరికి వస్తుంది. మా దగ్గరికి వెళ్ళి ఇన్ఛార్జ్ చేసేందుకు కలెక్టర్ కానీ, ఆఫీసర్ కానీ వాటి ఎంక్వైరీ చేసే ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళ నామ్స్లో లేకుంటే పేరు పక్కకు పెట్టచ్చు, కానీ యాడ్ చేసే అధికారం, కొత్తగా పెట్టే అధికారం ఏ ఒక్క ఆఫీసర్కి లేదు. దాన్ని మీరు యూజ్ చేయకుంటే మనం ఏం చేస్తాం? सोगस वाले को दूल्हा तुम्हारे को बनाना है, हमारा हो गया. ఓడినమో గెలిచినమో అయింది. గవర్నమెంట్ మీ ద్వారా మీ యొక్క కృషితో గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు రేపు మున్సిపల్ కార్పొరేటర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని కౌన్సిలర్స్ గెలవాలంటే మేము నిలబడాలా, టికెట్ ఇవ్వాలా, ఆర్థిక సహాయం చేయాలా, అన్నీ చేస్తే కదా మీకు లేపి మళ్ళా కార్పొరేషన్ చేసి మీకు ఉన్నత పదవుల్లో చూడాలనే మా ఆశ, మా కోరిక. నేనైతే మొన్న గోపి కొంతమంది మునుకప్పు తీసుకొచ్చినారు. గోపికి చెప్పిన, గోపికు గెలిపిస్తానంటేనే నీకు 10 లక్షలు శాంక్షన్ చేస్తాను. అక్కడనే మన ఎన్ఎస్ఐ తీసుకొచ్చినాడు, వేణురాజు తీసుకొచ్చి చెప్పిన, మా ఊరికి గెలిపిస్తానని చెప్తే 15 లక్షలు ఇస్తాను. దాదాపు ఇప్పుడు లక్షల కోట్లు 5-6 కోట్ల రూపాయలు శాంక్షన్ సంఘాలకు ఇస్తాను. అందరి కండిషన్ పెడుతున్నాం, మా ఊరికి గెలిపిస్తారా, నా కొడుకు పోయింది అయిపోయి, ఇదైనా కోసం గెలిపిస్తారా లేదా? మీ గురించి ఇంత గట్టిగా పోరాడుతున్నా. ఇప్పుడు డబ్బులా స్పీచ్లో చెప్తాను, కానీ ఇందిరమ్మ కమిటీ ఇప్పుడు కూడా ఏం పోలేదు. మీ కమిటీ ఇవ్వాలి, దీనికి ఇవాళ ఒక్క దినం గురించి కాదు, మొత్తం మన పీరియడ్ అయిన వరకు ఇంకా 3.5 సంవత్సరాల వరకు మీరే ఇందిరమ్మ కమిటీగా కొనసాగుతారు. ఇది ఫస్ట్ విడత, ఇంకా 3 విడతలు హౌసెస్ వస్తున్నాయి. ఈ హౌసెస్లో మీకు అబ్జెక్షన్ ఉంటే మాకు ఇవ్వండి, అప్పుడే తీసేస్తాం. నేను నాకు కూడా పోలేదు, కానీ నేను టిక్ కొడితే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తీస్తాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ కింద ఏమో ఇంద్రమ్మ కమిటీ, పైన ఏమో ఇన్ఛార్జ్ మినిస్టర్, మిగిలిన వాళ్ళు మధ్యగా మీరు బట్టి ఎంక్వైరీ చేసేవాళ్ళం. అది గమనించాలా, అది దాని ఎప్పుడో ఉండండి, దాంతో టైం కేటాయించండి. రేపు భవిష్యత్తు మీదే ఉంటుందని తెలియజేస్తూ, ఈ కమిటీ ఒక్క దినము కాదు, ఈ కమిటీకి ఇప్పుడు రేషన్ కార్డులు కానీ ఫర్దర్ ఇంకా ఎంక్వైరీలో కూడా గవర్నమెంట్ మీకు ఇన్వాల్వ్ చేయాలని ఆలోచిస్తుంది. మీరు బాధ్యత జియో ద్వారా వచ్చారు, గవర్నమెంట్ జియో చీఫ్ సెక్రటరీ ఆర్డర్తో
మీరు సెలెక్ట్ అయినారు, ఏదో ఆషామాషి కాదు ఇంతవల్ల కమిటీ అంటే బాజాబ్తా గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఆఫీసర్కు చెప్పండి ఎవరో మా కాపీ నీకు జియో కాపీ జేబులో పెట్టుకోండి, జియో కాపీ పెట్టుకుని మమ్మల్ని ఎంపడ తెలుగుమని ఇంజనీరింగ్ కమిటీ మెంబర్స్ అన్నగా చెప్పింది విన్నారు కదా, ఖచ్చితంగా రేపు ఆ జియో కాపీ పెట్టుకొని ఎవరైతే ఆఫీసర్ డివిజన్లలో తిరుగుతున్నారో వారి వెంట వెళ్తూ నిజంగా అర్హులైన పేదవారికి మన కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తూ గెలుపు దిశగా మేమందరం కూడా పనిచేస్తాం. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ముఖ్యంగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చాలా ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలకు ఉపయోగపడే చాలా కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. దాన్ని మనం ప్రజల వద్దకి కరెక్ట్గా తీసుకుపోతలేము. దీన్ని డోర్ టు డోర్ మనం ఇంతకుముందు ఏదైతే క్యాంపెయినింగ్ చేసినామో అట్లానే ఇప్పుడు డైలీ ప్రతి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ మనము ప్రజల వద్దకు చేరుకుంటే మనం రేపు ఖచ్చితంగా నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వారం 10 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా జిల్లాకి ఇచ్చేసిన ఇన్ఛార్జీలు మా అన్న, నాతోటి రాష్ట్ర అధ్యక్షులుగా మేము అన్నతో చేసినటువంటి ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులుగా కొనసాగినాం. ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఎమ్మెల్సీగా మా అన్న వెంకటన్న గారు గవర్నమెంట్ గుర్తించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఎంపీ స్థాయి ఎలక్షన్స్ అయిపోయినాయి. స్థానికత ఎలక్షన్స్లో ఈరోజు గ్రౌండ్ మనం అంతా కింది స్థాయి, మనం గట్టి ఉంటేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి ఉంటుందని చెప్పి ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టుగా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే కింద గొడవలైనా ప్రతిపక్షంతో కొట్లాడాలన్నా బీజేపీతోని టీఆర్ఎస్తోని ప్రతిపక్షంలో నిరంతరం ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అందరం కూడా కలిసి 10 సంవత్సరాలు కొట్లాడితే ఈరోజు అధికారం వచ్చింది. అధికారం వచ్చినాక చెప్పినటువంటి హామీలు తూచా తప్పకుండా కూడా అమలు చేస్తూ ఉన్నాం. వాటిని ప్రజల వద్ద కూడా తీసుకుపోయి మనం చేస్తున్నటువంటి మంచి పనులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, 200 కరెంటు బిల్లు యూనిట్లు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, చెప్పినట్టు చేస్తూ ఉన్నాం. కానీ ప్రతిపక్షంలో మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అని చెప్తా ఉన్నారు. కానీ మనం వీటన్నిటికి కూడా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం మనందరికీ ఉంది. కష్టపడి అధికారం ఎట్లయితే తెచ్చుకున్నామో అదే విధంగా ఈరోజు అసంతృప్తి ఉండొచ్చు. అధికారం వచ్చినా మనకు పనులు అయితే కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నేతలకు అందరితో వాళ్ళకు పని చేస్తుంటే వాళ్ళని దొరకబట్టి తప్పకుండా మా నాయకులకు చెప్తే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, చాలా మంది కూడా వాళ్ళకు సంబంధించిన అధికారులు వాళ్ళకు పనిచేస్తూ ఉన్నారన్న వాళ్ళని గుర్తించి మనకంటే కష్టపెట్టి మనం ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ రోజు కూడా. అదేవిధంగా టెండర్స్ కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు అనేక కేసులు అయినాయి. ఇప్పటికి కూడా మన వాళ్ళకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏదైనా పని చేద్దామని పోతే కూడా అక్కడ ప్రజల మధ్యలో గొడవై వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయితే అన్నప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ లేదు కదా అని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని కూడా మీ దృష్టి దాకా తీసుకొస్తున్నాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ధైర్యం ఇస్తే రేపు పొద్దున మా దగ్గర పిల్లలు వస్తారన్న తెలిసి తెలియక పనులు తప్పులు జరుగుతూ ఉంటాయి. దాన్ని క్షమించి తీసుకొస్తే ఇంకోసారి చేయరు. ఒకటోసారి రెండోసారి మీరు చెప్తే మేము వాళ్ళకి హామీ ఇస్తే రేపు పొద్దున మేము కూడా క్యాడర్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీరు మంచి దారిలోనే వండి ఇట్లాంటి తప్పు చేయొద్దని చెప్తాం. కానీ మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్లలో కూడా ఆఫీసర్లకు మా వాళ్ళు వస్తే పని చేసి పెట్టండి. అది నిజమైన పని అయితేనే, తప్పుదారు పనులు అయితే మేము తీసుకురా మేము చెప్పాం కూడా. దాటిపైన కూడా మీరు ఒకసారి సమీక్ష మున్సిపాలిటీలో కావచ్చు, ఇతర అన్ని దాంట్లో వింగులో కూడా మీరు సమీక్ష సమావేశం చేసి కాంగ్రెస్ పార్టీలోకి అయితే ఏదైతే అవసరం ఉంటుందో వాటిని మంచిగా ఇప్పిస్తే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు కూడా బలపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పెద్దలకు ఈ ముఖంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రతి గల్లీలలో కూడా మా ఎన్ఎస్ఐ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ పార్టీ గట్టి ఉంది. ఎవరు కూడా నిరుస్తోత్తం కావద్దు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏం చేయలేదని చెప్పి ప్రతిపక్షాలను మనని వెంటాడుతున్నారు. కానీ మేము చెప్పింది చేస్తున్నాం. 10 సంవత్సరాలు బీజేపీ, టీఆర్ఎస్ ఏ ఒక్క పని చేయలేదు.
కానీ మన దగ్గర బడ్జెట్ లేకుండా ఏం లేకుండా అన్ని పనులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సాధారణలో ఈరోజు చెప్పినట్టు కూడా మనం చేస్తా ఉన్నామని చెప్పి గతంగా మేము చెప్పుకుంటామన్నా అది ఆర్టీసీ బస్సులు కావచ్చు, 200 యూనిట్ కరెంటు కావచ్చు, కొన్ని జాగాలలో టెక్నికల్గా ప్రాబ్లం ఉండి గ్యాస్ సిలిండర్లు పడకపోయినప్పటికీ కూడా వాటిని రెక్టిఫై చేసుకొని మేము ఆఫీసర్ల దగ్గరికి పోతే సమాధానం దొరకట్లేదు. సో దానిపైన కూడా మీరు ఒకసారి నివేదిక తీసుకొని ఎట్లా వేయాలని చెప్పి మాకు అడిగితే మేము కార్యకర్తలకు చెప్పే విధంగా, ప్రజలకు చెప్పే విధంగా ఆన్సర్ ఉంటే దాన్ని ఎట్లా షార్ట్అవుట్ చేసి ప్రాబ్లం క్లియర్ చేయమని చెప్తే మేము చేపిస్తాం. గ్రౌండ్లో మేము మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ అందరం కలిసి ప్రజలకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఇందిరామ కమిటీలకు వచ్చిన ఆఫీసర్లకు కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించి అటాచ్ చేసి ఇచ్చిండ్రు, వాళ్ళ మధ్యలోనే గొడవలు అవుతూ ఉన్నాయి. అంటే మేము చేయమని చెప్పి. సో వీటిని కూడా నిజంగా గ్రౌండ్లో నిజమైన ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళ పేర్లు రాకుండా ఆర్థికంగా బలం పడి ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి. అంటే వాటిని మేము చూసే కదన్న మనం సిగ్నేచర్లు వేసి ఆఫీసర్లు ఎవరు రెక్టిఫై చేసి మీ దాకా లిస్ట్ వచ్చిందని తెలుస్తుంది. అసలు లిస్టే మాకు తెలియకపోతే ఆర్డర్కి వచ్చిన అక్కడ లాస్ట్ 1 రోజు 2 రోజులు 60-70 మందిని షార్ట్అవుట్ చేయాలంటే మేము చూడలేము. సో కొంచెం ముందుంచి వాళ్ళు ఎవరు నిజంగా పేదోళ్ళ లేకపోతే నిజంగా అర్హులైన వాళ్ళ కాదని మాకు తెలిస్తే మేము ఎంతో కొంత సాయం చేయడానికి ఉంటుంది. కానీ మేము తప్పకుండా వీళ్ళకి ఇవ్వమని చెప్పడం కాదు, వాస్తవంగా వాళ్ళు ఎవరనేది మాకైనా లాస్ట్ 1 రోజు 2 రోజులు ఇచ్చి రేపు పొద్దున చెప్పంటే మేము చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అన్న. దాన్ని కూడా మీరు కొంచెం దృష్టిలో తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ రానున్న రోజుల్లో స్థానికంగా అనుకోంలో కాంగ్రెస్ పార్టీ జెండా విజయంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. వారితో పాటు ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా మా సోదరుడు NSCI రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నేటి యువ ఎమ్మెల్సీ, దేశంలోనే అందరికన్నా యంగెస్ట్ ఎమ్మెల్సీ మిత్రుడు వెంకట్ బల్మోద్ గారికి, వారితో పాటు వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, వారితో పాటు ముందున్న నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఈ సమావేశం పెద్దలు మోహన్ గారు చెప్పినట్టు సంస్థాగత ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ద్వారా, కార్యకర్తల ద్వారా నాయకులని ఎన్నుకునే ప్రక్రియ. మరి ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఏ పార్టీలోనూ ఇట్లా ప్రజాస్వామ్యబద్ధంగా నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఎక్కడ లేవు. మరి ఇట్లాంటి పార్టీలో ఉండడానికి మనమందరం కూడా గర్వపడాలి. సంస్థాగత ఎలక్షన్లో మరి మనం గట్టి నాయకత్వాన్ని నిజామాబాద్ నగరం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ఈ సైడ్ అంతా కూడా మరి మీ అందరికీ తెలుసు, బీజేపీ చాలా ప్రభావితంగా ఇక్కడ మతతత్వ రాజకీయాలు చేసుకుంటా కొంచెం పోలరైజ్డ్ చేసిన ఒక దాంట్లో ఉన్నది. మనందరం కూడా మన రానున్న రోజుల్లో మరి వీళ్ళందరి ఈ మతతత్వ రాజకీయాలు తిప్పికొట్టాలంటే అది కూడా బలమైన నాయకత్వంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి వార్డు నుంచి మరి మంచి బలమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం మనకందరికీ ఉంది. మరి దీని తర్వాత సంస్థాగత ఎన్నికల తర్వాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి సంస్థాగతంగా మనం బలపడితే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం బలంగా మనకి కొట్లాడి పెద్దలు చెప్పినట్టు రానున్న రోజుల్లో జరగబోయే మేయర్, కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి మోహన్ గారు చెప్పినట్టు ఈ 2 నెలలు కూడా మనమందరం ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో ఉంటూ మరి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంద్రమ్మ కమిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంద్రమ్మ కమిటీ మరి కమిటీలు వేయాలి. ఇంద్రమ్మ కమిటీలు వేసి మన కార్యకర్తల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి మరి పబ్లిక్కి, ప్రజలకి దగ్గరగా ఉంచాలని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆ ఆలోచన రావడానికి దానికి పునాది వేసిన పెద్దలు శబరిమల గారికి ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టి ధన్యవాదాలు తెలుపాలి. దానికి ముఖ్యమైన కారణం ఇంద్రమ్మ కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అంటే దానికి ముఖ్యమైన బీజం వేసిన వ్యక్తి మరి పెద్దలు శబరిమల గారు. శబరిమల సార్ గారి నాయకత్వంలో మరి రానున్న రోజుల్లో సంస్థాగత ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, వాళ్ళందరం కూడా కష్టపడి
మరి వారికి గౌరవం దక్కేటట్టు మరి కాంగ్రెస్ జెండా ఈ నగరంలో ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వెళ్తే మున్సిపాలిటీ రండి అనే ఇబ్బందులు చాలా అవుతున్నాయి. దాంతో పాటు ఈ ఇంద్రమ్మ కమిటీలో మొన్న చూసినట్టయితే చాలా మట్టుకు ఈ బీజేపీ సంబంధించిన వాళ్ళ లిస్టులో పేర్లు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామన్నా మీరు ఖచ్చితంగా మాకు మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ, మరియు ఇంకా ముందు కూడా ఖచ్చితంగా నిజామాబాద్లో మేయర్ జెండా ఎగరేస్తామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తామన్నా. జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఈలో జాగా ఉంటాయి, మరి వారికి 5 లక్షల రూపాయలు మరి ఇచ్చి వారికి కట్టుకునే విధంగా కూడా సహాయం చేస్తూ ఉంది. మరి గతంలో 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ పథకం కూడా రాలేదు కాబట్టి మరి మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది, మరి ఇంద్రమ్మ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసిన మరి మనపై ప్రజలందరూ కూడా మరి అలాగే మన కాంగ్రెస్ గవర్నమెంట్ని రప్పించుకున్నాం. మరి ఇప్పుడు నేను ఒకటే చెప్తానన్నా ఈ సభా వేదికగా, కొత్త పాత అనేది పక్కన పెట్టండి. మన గవర్నమెంట్ని ఇప్పుడు ఎట్లాగైతే తెచ్చుకున్నామో రేవంత్ అన్న నాయకత్వంలో, మరి అదే విధంగా మన డివిజన్లలో కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ని గెలిపించుకుందాం. మరి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మరి మన మున్సిపాలిటీ పై మన కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. మరి ఇంకొక చిన్నది కూడా నేను చెప్తాను, నేను తప్పుగా భావించుకోకండి. ఇంద్రమ్మ కమిటీ అనేది మనము డివిజన్లలో పనిచేయడానికి మాత్రం, మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి 10 మంది అయినా ఉంటారు. మరి ఇంద్రమ్మ కమిటీలో మన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించడం, ఏ డివిజన్లోనైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు అనేది చూడండి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించండి. మన మహిళల గురించి కూడా నేను చిన్నగా ఒకటి చెప్తుండే విధంగా మనం పనిచేద్దాం. మరి అట్లయితే మన 50 డివిజన్లు 500 మంది నుంచి మెంబర్స్ మనమే ఉంటామన్నా, ఎక్కడ పోయినా కూడా వేరే వాళ్ళని తీసుకోకుండా మనమే మన స్ట్రెంత్. ఇప్పుడు లేడీస్ తెచ్చి చూడండి ఒకసారి, ఎందుకంటే మనం అంతా మనం అన్ని పథకాలు ఇస్తున్నాం. ప్రతి డోర్ టు డోర్ మహిళా వింగ్ కానీ యూత్ వింగ్ కానీ కష్టపడడానికి మేము రెడీ ఉన్నామన్నా. మీరు ఈ అవకాశాన్ని కల్పించినందుకు और बहनों को सलाम। जब से हर कोई टाउन सदर यूथ कांग्रेस एनएसओ सेवा दल माइनॉरिटी सेल सेवा दल तमाम लोग अपनी अपनी प्रॉब्लम जो बताएं, पार्टी के लिए बताएं, पार्टी के प्रॉब्लम ही बताएं वो लोग। मैं सिटी सदर साहब आज यहाँ पर जो मीटिंग रखी गई है, अहम यह है कि हमारे हुकूमत तेलंगाना के एडवाइजर मोहम्मद अली शबीर साहब यहाँ के इंचार्ज हैं और कांग्रेस पार्टी के जितने भी वर्कर्स हैं, जितने भी इलेक्शनों में जो हर वो इलेक्शन में जो कांग्रेस पार्टी के साथ रहते हुए कांग्रेस पार्टी को नहीं छोड़कर जो हुकूमतों से लड़े, मंदिर से लड़े, वैसे लोगों को इंतजामा कमेटी में पूरा मुकम्मल तरीके से देना था। लेकिन कुछ लोग क्या है, जो हमारे मोहम्मद अली शबीर साहब सीएम साहब को एडवाइस दिए कि जो डिवीजन में कारपोरेटर्स है जो वो लोगों को चेयरमैन बनाना है, उसके साथ कमेटी को बनाना है। जैसा बेलन्ना ने कहा है, थोड़े लोग नाराज है, वाकई नाराज है, लेकिन उनको भी सेट करना जरूरी है। और दूसरी बात, जो ऑफिसर जो मजलिस की बात सुन रहे हैं, तो पहले हमको ये वेंकट साहब और जिला सदर साहब और शबीर साहब और वेणु साहब, मजलिस और कांग्रेस का अलायंस गोल सीट तक ये नहीं तो पूरे तेलंगाना में ये हमको जरूरी है, क्योंकि हमारे कांग्रेस के माइनॉरिटी वर्कर्स होंगे, मेजॉरिटी होंगे। ये परेशानी में ये है कि असद साहब का भी ऐसा खरीद जा रहे हैं रेवंत रेड्डी साहब के साथ, फिर अकबर साहब के पास भी ऐसा रेवंत रेड्डी साहब जा रहे हैं, तो हमारे वर्कर्स आने वाले कारपोरेशन इलेक्शन में हम किस तरीके से काम करना बोल के थोड़ा परेशान है। वो भी क्लैरिटी जरूरी है अपने को, क्योंकि तेलंगाना लेवल में वो लोग को हर स्टेट में वो लोग को रिजेक्ट करे तो मंजलिस को हर स्टेट में रिजेक्ट करे तो अगर निजामाबाद अर्बन के कारपोरेशन पे कब्जा हो रहा है, मैं माफी चाहता हूं मोहम्मद अली शबीर साहब, अगर यहाँ पर हमको माइनॉरिटी के 15 से 20 सीट अगर माइनॉरिटी के और मेजॉरिटी के, क्योंकि ये भी माइनॉरिटी है, गौतम नगर, चंद्रशेखर, यल्लमागुट्टा, विनायक नगर, तमाम कर्टेश्वर, हर जगह माइनॉरिटी है। लेकिन मैं बता रहा हूँ कि मजलिस की मोहब्बत हमको डूबने के काम करती है, डूब जाते हैं हमारे कार्यकर्ता। अगर मजलिस हमारे करीब आई तो ये मजलिस को दूर रखिए, खाली और सीट तक की मजलिस को रखिए, शहरों में मत रखिए मजलिस को, मंडलों में मत रखिए, क्योंकि जिला पर जेडपीटीसी हम भी बहुत 24 घंटे में 20 घंटे पार्टी का काम करते हैं। लेकिन हमको ये बताया जा रहा है मंजलिस जब तक तुम्हारी करीब रहेंगे, क्योंकि हालात ठीक नहीं है। बीजेपी मंजलिस के सहारे से कार्यकर्ताओं को बढ़ा रही है। नौजवान, मेजॉरिटी के नौजवान लड़के लड़कियां
बीजेपी की तरफ देख रहे हैं। हर वो कार्यकर्ता कांग्रेस का अपने डिवीजन में, जो डिवीजन में कमेटी से, वो डिवीजन में कमेटी खाली अपने डिवीजन में फिर लेके घर घर मंदिर कमेटी हो, चर्च कमेटी हो, गुरुद्वारा कमेटी हो, मस्जिद कमेटी हो, कमेटियों से मिले और वहां के महल्ले के बड़े लोगों से मिले। जो भी कार्यकर्ता जो डिवीजन में ठहरना चाह रहे इलेक्शन, उनकी जिम्मेदारी है कि बाजू के डिवीजन को छाक के भी नहीं देखना है, बाजू जाना भी नहीं, सिर्फ अपने डिवीजन में कितने वोट है, कितनी हुकूमत की जो स्कीम है वो स्कीम हाँ अपने डिवीजन में लेकर जाइए। और जितनी भी महिलाएं हैं, महिलाओं को भी बराबर का हिस्सा देना चाहिए और नौजवानों को भी हिस्सा देना चाहिए। SC ST OBC माइनॉरिटी तमाम लोग कांग्रेस की हुकूमत में काम किए जो है, तमाम को कमेटियों में हिस्सा देना चाहिए। जो मुझे जो मौका दिया गया उसका शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज़। అవకాశం ఉన్నదని చెప్పడానికి నిదర్శనం వాళ్ళిద్దరు ఇక్కడ. ముఖ్యంగా చాలా విషయాలు బలోపేతం, పార్టీ బలోపేతం చెప్పారన్న. రెండు అంశంలు, పార్టీ మన గవర్నమెంట్ ప్రజలతో కనెక్ట్ కావాలంటే మీ ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్లో ఏదో ఒక ఫంక్షన్ హాల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ని పెట్టుకొని గ్రీవెన్స్ డే పెట్టుకుంటే మన లీడర్లందరూ కూడా మున్సిపల్ కమిషనర్ కానీ, MRO కానీ, తహసీల్దార్, RDO, డిఫరెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరి హెడ్స్ కూడా మనం పిలిచి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్, బెంచెస్ పెడితే గ్రీవెన్సెస్ జనాలు వస్తారు. ఆ జనాలను మన వాళ్ళు గలీలోకి తెస్తారు. కాబట్టి అదొక రంగం మన ప్రభుత్వం, పార్టీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అర్బన్లలో పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానం గెలవాలంటే గలీలలో పనిచేయడము, కష్టపడటంతో పాటు మనం ఖచ్చితంగా రేవంత్ అన్న గారు యాత్రా ప్రోగ్రాంలో మనకు ప్రామిస్ చేసిండు, మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ సీట్లు పెంచుతామని చెప్పిండు. కాబట్టి అవిటిని ఇక్కడ అవకాశం ఉన్నది, మనం స్టడీ చేసినాం. 80 సీట్లు పెంచగలిగితే దాని టోపోగ్రఫీ గిట మన కార్యకర్తల్ని పట్టుకొని మనం కరెక్ట్ సెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మెజార్టీ అవకాశం ఉంటుంది. ఇదివరకు 2004లో 36 ఉన్న సీట్లను 60 చేసినప్పుడు మనకు అది బాగా అడ్వాంటేజ్ అయింది. చాలామంది ఎవరికైతే గల్లీలలో పట్టున్నదో వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళు గెలిచినట్లోనే మనం 7 సీట్లు సాధించినాం. ఆ రకంగానే చేయాలని కోరుకుంటూ, ఇంకొకటి కోఆప్షన్ మెంబర్స్ కూడా 5 కోఆప్షన్ మెంబర్స్ మాత్రమే ఉన్నాయి. దాన్ని కూడా 15 కోఆప్షన్ మెంబర్స్ పంపాలని చెప్పేసి మన బల్మూర్ వెంకట్ గారికి కూడా, షబీర్ అలీ గారికి కూడా మీరందరూ కూడా ముఖ్యమంత్రికి మాట గుర్తు చేసి ఖచ్చితంగా డివిజన్లు పెంచి, ఇప్పుడున్న టోపోగ్రాఫ్ ప్రకారం చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. ఇది వాస్తవం. మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ ఇప్పుడున్న డివిజన్స్ ఏదైతే డివైడ్ ఉన్నాయో అవి కరెక్ట్ లేవు, సరైన టోపోగ్రాఫ్ లేదు. కాబట్టి వాటిని ముందడికి వచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయి మనం కార్పొరేషన్ గెలవాలంటే ఖచ్చితంగా సీట్లు పెంచాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రతి వార్డులో ఒక 300 ఇళ్లను మనం పిన్ పాయింట్ చేసుకొని ఆ 300 ఇళ్లతో మనం సంబంధాలు పెంచుకోగలిగితే ఆ 300 ఇళ్లతో పాటు మన పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా కలిసి ఒక ఓటు బ్యాంక్ అయి ఉన్నది. కాబట్టి ఇదివరకన్నా మనం పార్టీ చాలా స్ట్రాంగ్ ఉన్నాం. షబీర్ అన్న గారు కాంటాక్ట్ చేయనప్పుడు ఎట్లా ఉండేవి, షబీర్ అన్న గారు కాంటాక్ట్ చేసినప్పుడు మన బ్యానర్ 13,000 ఓట్లతో పోయినాం. కానీ అదే షబీర్ అలీ గారి నాయకత్వంలో MP ఎలక్షన్లో మనం 20,000 లీడ్ తీసుకున్నాం. టోటల్ పార్లమెంట్లో అర్బన్ ఎక్కువ లీడ్ వచ్చింది. దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడి జాగ్రత్తగా చేసుకోవడానికి కోరుకుంటూ, ఇంకొక చిన్న విన్నపం షబీర్ అన్న గారికి, కార్పొరేటర్ టికెట్స్ ఇచ్చినప్పుడు జనరల్గా ఫైనల్ లిస్ట్లో 2-3 ఉంటారు. వాళ్ళని డైరెక్ట్గా పెట్టి ఏదో దొంగతనం కాకుండా ఆ 3నైనా 2నైనా కూర్చుని పెట్టి ఈయన టికెట్ ఇస్తున్నాం, నీకు ఇది ఇస్తాం అని చెప్పి కన్సెన్సస్ బిల్డప్ చేసి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. షబీర్ సాబ్, బల్మూర్ వెంకట్ సాబ్, SP तशरीफ फरमा, आला कायदीन मोहन अन्ना, रत्नाकर अन्ना, जावेद साहब, आप लोगों को ये बात बताता चलूँ, आने वाला कॉर्पोरेशन अहम इलेक्शन है और अपने साथ अपने शबीर भाई जो कि जादूगर है, आप आने के बाद आप ख्याल करें कितने फंड्स आए, इससे पहले क्या फंड्स आते थे और अब क्या फंड्स आ रहे, इसलिए एक बार पुलिस ऑफिशियल से बात करें। आप रात में 10:30 के बाद बहुत घर के बाहर फंक्शंस में, इमरजेंसी केसेस में बहुत प्रॉब्लम हो रहा, बाकी का बेहतरीन चल रहा, आपके फंड्स हर वार्ड में चालू हुए। కోఆర్డినేటర్ అయినటువంటి ఎమ్మెల్సీ యువ నాయకుడు బల్మూరి వెంకట్ గారికి, జిల్లా అధ్యక్షుడు మిత్రుడు మారణ మోహన్ రెడ్డి గారికి, గ్రంథాల చైర్మన్ రాజరెడ్డి గారికి, మా అల్లుడు అయినటువంటి రత్నాకర్ గారికి,
మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, పేరు పేరు నా పెద్దలందరికీ, కింద ఉన్న మిత్ర సోదరులందరికీ నాకు నమస్కారం తెలుపుకుంటూ, పత్రికా సోదరులకు అందరికీ నాకు నమస్కారం తెలుపుకుంటాను. మనము ఈ కార్పొరేషన్ అనేది 2005లో ఏర్పడ్డది. మరి మొన్న ఏదైతే గుజరాత్లో మన కాంగ్రెస్ పార్టీ ఏఐసి గారు తీర్మానం చేసుకుని తెచ్చారు, ఏదైతే 10 సంవత్సరాల కష్టపడ్డ కార్యకర్తను గుర్తించి వారికి పార్టీ పదవులు ఇవ్వాలన్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది కష్టపడుతున్నారు, అవసరాన్ని బట్టి పదవులు రావట్లేదు. అది కాంగ్రెస్ గుర్తించింది. దానివల్ల పార్టీ బలోపేతమవుతుంది. ఈ పార్టీ అన్లకు ఇళ్ళకు ఎవరు కూడా చేయదు కాదు. మనకి మంచి ఒక రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నందుకు మల్లికార్జున ఖార్గే గారికి మనందరికీ నా హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాను. మనకు అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఏదైతే వరంగల్లో డిక్లేర్ చేస్తున్నామో అదందరినీ గడపడకు తీసుకెళ్ళాము. దాంట్లో భాగంగా కూడా మన పార్టీ బలోపేతం చేస్తున్నాం. మరి ఎప్పుడైతే 2005లో మన కార్పొరేషన్ ఏర్పడ్డారో అప్పుడు పెద్దలు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుడు 50 డివిజన్లు ఉండే కార్పొరేషన్లో. నేను మార్కెటింగ్ చైర్మన్ ఉన్నా. నాకు 5 బాధ్యతలు అప్పైపోయిన 5 డివిజన్లు అప్పైపోయాడు. 5 గెలిపించి ఇచ్చినాము. అప్పుడు నేను, రత్నాకర్ గారు, కేశవ వేణుగారు గారు, మన గంగాధర్ గారు మేమందరం కోఆర్డినేట్ చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్దాం, ఏ విధంగా గెలిపిస్తామని గడప గడపకి వెళ్ళాం. ఏదైతే రత్నాకర్ చెప్పి 300 ఇల్లు సెలెక్ట్ చేసుకుంటే ఆ 300 ఇల్లు చుట్టూ తిరుగుతుంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఎందుకంటే ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మన కార్పొరేషన్ గెలుపుకోలేకపోతున్నాం. దురదృష్టవత్తు పెద్దలు షబీర్ గారు లేట్ రావడము మన దురదృష్టం. అది ఒక 3 నెలల ముందు వస్తే ఖచ్చితంగా తన గెలిచి ఉండేవారు. ఎందుకంటే సుమారు ఓన్లీ 13,000 ఓటుతో పోయింది. నేను చెప్పిన అన్న మీకు లేట్ వచ్చిండ్రు, కష్టపడితే గెలుస్తాం కానీ టైం సరిపోతలేదు కాబట్టి మరి మేము ఉన్నట్టే చెప్పినాను. తనకు ఉన్నారంటే ఓట్లు వచ్చినాయి. మరి అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మంచి లీడ్ వచ్చింది. మరి ఎక్కడెక్కడైతే మైనస్ ఉన్నామో, ఎక్కడ లీడ్ వచ్చింది, ఎక్కడ మైనస్ ఉన్నామో దాన్ని మనం ఎక్కడెందుకు మైనస్ అధ్యక్ష పదవి ఇచ్చిన మిత్రుడు సోదరుడు కేశవ వేణు గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర గవర్నమెంట్కు అడ్వైజర్లకు, నిజామాబాద్ పౌరులు, నిజామాబాద్ టౌన్ డెవలప్మెంట్కు రాత్రింబవలు కృషి చేస్తున్న షబ్బీర్ భాయ్ గారికి, ఈరోజు మనకు ఇన్ఛార్జ్గా ఉంటున్న వెంకటన్న ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, నాగేశ్వర్ గారికి, సత్యన గారికి, వేదిక పైన పెద్దలందరికీ, ముఖ్యంగా సోదరుడు కొందాల చైర్మన్ రాజరెడ్డి, రత్నాకర్ గారికి, ఢిల్లీ గారికి, అందరికీ వేదిక పైన పెద్దలందరికీ, కార్యకర్తలకు, ప్రెస్ సోదరులకు, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలు, నా జీవితంలో జరిగిన విషయాలు, కొన్ని మంచి జరిగినాయి, కొన్ని చెడుపులు చేశాను, కొన్ని మంచి చేశాను, అది మీకు క్లుప్తంగా చెప్తూ నా అనుభవాలు పార్టీలో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి దాకా ఎలా వచ్చిందో 2 మాటలు చెప్పేసి నేను ముగించుకోవాలని చెప్పేసి ఆశ కలిగినాను. ఈరోజు షబ్బీర్ భాయ్ గారు ఉన్నారు. ఈరోజు కొద్దిమంది మైనార్టీలలో నేషనల్ లెవెల్లో షబ్బీర్ భాయ్ కూడా ఒకడు. ఈరోజు ఏ రాష్ట్రం, ఏ దేశం, ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీ షబ్బీర్ భాయ్ ఉన్నాడు కదా అక్కడ మైనార్టీ లీడర్ అంటారు. కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించిండు. ఈరోజు ఆ స్థాయికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? మామూలు కార్యకర్త నుంచి, చిన్న గ్రామం నుంచి. ఈరోజు యూత్ కాంగ్రెస్లో అప్పుడు చాలా కొద్ది మంది ఉండేవాళ్ళు. యూత్ కాంగ్రెస్లో ఉంటూ మండలంలో తిరిగి, అప్పుడు నేను నిజామాబాద్ టౌన్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసే అవకాశం దొరికింది. సతీష్ రావు గారు అంటే ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది. అప్పుడైతే మీరు ఈరోజు అదృష్టవంతులు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చి మిమ్మల్ని ట్రైజర్లోకి పంపుతా ఉన్నారు. కానీ ఆ రోజు ప్రోగ్రాం లేదు, గవర్నమెంట్ ప్రోగ్రాం లేదు, మేమే ప్రోగ్రాం చేసుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఉండే. మమ్మల్ని మేము ప్రజలకు పరిచయం చేసుకొని యూత్ కాంగ్రెస్ అప్పుడు ఆ రోజులలో ఎంత గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగిందంటే, యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా ఉంటూ షబ్బీర్ భాయ్ గారు టౌన్ ప్రెసిడెంట్. అప్పుడు నేను ఏం చేశాను, టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను గల్లీలో శివాజీ నగర్లో వాస్తవంగా ఉంది. అప్పుడు
అప్పుడు అలా గుడిసెలు ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ స్కీమ్ లేదు. 72 ఇల్లు ఉండే. ఇంతకుముందు నాగేశ్వర రెడ్డి అన్నాడు 300 ఇల్లు సెలెక్ట్ చేస్తే కార్పొరేటర్ గెలుస్తాడని. నేను అప్పుడు 72 గుడిసెలు ఉంటే ఆ గుడిసెలకు కరెంట్ లేదు. ఆ రోజులలో టౌన్లో ఉన్నప్పటికీ కూడా కరెంట్ లేదు. ఆ ఇళ్ళకి వెళ్ళేసి ఒక్కొక్కరికి 10 రూపాయల ఛాలెంజ్ కట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ పెడితే అందరికి మంచిగా ఫ్రీగా ఫోన్ చేసిండు, మంచి కరెంట్ వేసిండు. ప్రతి ఇంట్లో లైట్ వచ్చింది, 70 ఇళ్ళల్లో కరెంట్ వచ్చింది. అదే నా జీవితాన్ని మార్చేసింది. నేను ఈరోజు కార్పొరేటర్గా గెలవగలిగినంటే ఆ రోజు రేషన్ కార్డులు, ఆ కరెంటు బిల్లులు తిరిగేసి పని చేసినాం కాబట్టి పని చేసిన వారిని ఎన్నడూ కూడా ప్రజలు మరిసేది లేదు. ఖచ్చితంగా మనుషులు గట్టు పని చేసిన సాయానికి ప్రజలు పొలిటీషియన్ అన్యాయం చేస్తారు, లీడర్లు అన్యాయం చేస్తారు, కానీ ప్రజలు ఎన్నడూ అన్యాయం చేయరు. మీరు ప్రజల్లో ఉండండి, ఖచ్చితంగా మీ అవకాశాలు వస్తాయి. అదే రీతిగా పార్టీ ప్రభు వెంకటన్న గారు ఈరోజు వచ్చారు. దాని గురించి ఒక ఉదాహరణ చెప్తాను. పార్టీలో మెంబర్షిప్ చేసి ఈరోజు రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. నేను నిజామాబాద్లో కౌన్సిలర్ ఉంటూ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటూ జుక్కర్ కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ ఉన్నది. నేను ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళేసి అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే కార్పొరేటర్ చేయాలని ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో అక్కడ తిరగాలి, చెయ్యాలి, మనం అందరితో కలిసి పార్టీని బలవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ రోజుల్లో నేను జుక్కర్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళేసి 22,000 మెంబర్షిప్ చేసి పిసిసి డెలిగేట్ అయినాను. పిసిసి డెలిగేటే నన్ను ఈ స్థాయికి 3 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు చైర్మన్, 2 సార్లు కౌన్సిలర్, 3 సార్లు కార్పొరేషన్ డైరెక్టర్ అయినా. ఈ అవకాశం ఏంటంటే పార్టీలో పనిచేసిన వారికి ఎన్నడూ కూడా పార్టీ అన్యాయం చేయదు. దయచేసి మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మీరు మెంబర్షిప్ చేయండి, ప్రజల్లో ఉండండి. ఖచ్చితంగా మీరు కార్పొరేటర్లు అవుతారు, మేయర్లు అవుతారు, మేయర్లే ఎమ్మెల్యేలు కూడా అవుతారు. మీ జీవితాలే మారిపోతాయి. పార్టీ కొరకు ఉండండి, పార్టీ మీ కొరకు ఖచ్చితంగా మీరు గుర్తిస్తుంది. మంచి నాయకుడు వచ్చాడు మనకు. వెంకట గారు కూడా బాగా కష్టపడి ఈరోజు రాహుల్ గాంధీ గుర్తించి ఈ స్థాయికి మన ఆయన యొక్క ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి చాలా గొప్ప విషయం. పని చేశాడు కాబట్టి అవకాశం వచ్చింది. మీరు కూడా పార్టీ కొరకు పనిచేయండి, మీకు మంచి అవకాశాలు వస్తాయి. మంచి నాయకుడు ఉన్నాడు. మహేష్ కుమార్ కూడా ఈరోజు ఎన్ఎస్ఏ ఉండి పని చేసి పిసిసి ప్రెసిడెంట్గా అయ్యిండు, ఎమ్మెల్సీగా అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినట్టు. ఇవన్నీ అవకాశాలు రాలేదా? ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకు ఎన్నడూ కూడా అన్యాయం జరగదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీ కష్టమే మిమ్మల్ని బతికిస్తుంది. ఎవరు ఏమి చేయరు. మీకే అవకాశాలు వస్తే దృష్టి పెట్టుకోండి. షబీర్ భాయ్ గారిని గుర్తు పెట్టుకోండి. ఆయన ఏదైతే కష్టపడ్డాడో ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. పనిలో పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి మీరందరూ పార్టీ కొరకు పనిచేయండి. మన గవర్నమెంట్ మంచి పని చేస్తుంది. అది ప్రజల్లో పోతే మనకి ఎవ్వరు కూడా ఏమనలేరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోండి. రాబో దినాల్లో మంచి రోజు ఉన్నాయని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేరు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెండోదన్నా రేషన్ కార్డ్స్ కూడా ఇప్పుడు ఓన్లీ యాడింగ్ ఉన్నాయి, మెంబర్స్ యాడింగ్ ఉన్నాయి. కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డ్స్ మన ప్రభుత్వం ఇంకా చేయలేదు. అది కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ కోసం కూడా మీరు పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్యకర్తలు చాలా కష్టపడారన్నా. 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసారు. అసలు గవర్నమెంట్ వస్తుందా రాదన్న మీమాంసలు ఉన్నా కూడా పార్టీని పట్టుకొని ఎన్నో పోలీసు లాఠీచార్జీలకు, ధర్నాలకు, ప్రతి ఒక్కదానికి వెళ్ళి చాలా మంది జైలు కూడా పోయారు. మాతో పాటు 2-3 సార్లు మొన్న కూడా అరెస్ట్ వారెంట్ చాలా సార్లు వెళ్ళింది. కాబట్టి అటువంటి కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఇంతకుముందు మన సోదరుడు రత్నాకర్ గారు చెప్పినట్టు నిజామాబాద్ నగరంలో అస్తవ్యస్తంగా డివిజన్లు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము అస్తవ్యస్తంగా చేసింది. ఎక్కడో ఉన్న ఇప్పుడు ధరంపూర్ హిల్స్లో ఉన్న ఓట్స్
గౌతమ్ నగర్లో కార్పొరేషన్ ఓటింగ్ వేయడానికి అక్కడ వాళ్ళు ఏదైతే మ్యాపింగ్ చేసుకున్నారో బీసీ కానీ ఎస్సీ కానీ రిజర్వేషన్ కోసం ధరంపూరి నుంచి ఓట్స్ గౌతమ్ నగర్లో పెట్టారు. కసాబ్ గల్లీ నుంచి ఓట్స్ తీసుకుపోయి మన మైనార్టీ ఏరియాలో పెట్టారు. అంటే అక్కడ బీసీ కావాలంటే బీసీ, ఎస్సీ కావాలంటే ఎస్సీ, ఆ విధంగా పాత నాయకులు చేశారు. కాబట్టి దీన్ని మొత్తం రొటీన్గా మొత్తం న్యూ మ్యాపింగ్ చేస్తూ ఇంతకుముందు మన సోదరులు చెప్పినట్టు ఇప్పుడు 60 డివిజన్లు ఉన్నాయి. చాలా నియామకంలో ఒక 10-12 పెద్ద డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ కూడా కొద్దిగా మనము మన ఇచ్చేసి ఒక 85 దాకా చేస్తే కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. అలాగే మీకు ఒక రిప్రజెంటేషన్ రూపకంగా మీకు ఒకటి ఇస్తున్నాను. వెంకటన్న గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు ఇస్తున్నాను. కాబట్టి దీన్ని మీరు పరిశీలించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా అదనంగా డివిజన్ ఏర్పాటు నియామాబాద్ నగరంలో డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను ఇవ్వదలుచుకున్నాను. పాదయాత్ర ప్రోగ్రాంలో కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఆయన అప్పుడు కమిట్మెంట్ ఇచ్చారన్నమాట. ఏదైతే నియమావళి ఉందో అది కూడా సడలింపు చేసి మన నిజమైన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు ఒక అవకాశం, పేదవాళ్ళు ఉంటారు, ఆయన కార్పొరేట్గా చేయడానికి ఆయన దగ్గర స్తోమత ఉండదు. అటువంటి వారికి మిమ్మల్ని కోరుతూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి, రామకృష్ణ గారికి, మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గారికి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు NSUI, యూత్ కాంగ్రెస్, SC సెల్, ST సెల్, BC సెల్, సేవాదల్, మహిళా కాంగ్రెస్, INTUC, కిసాన్ కాంగ్రెస్, మైనారిటీ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకి, సెల్స్కి, ఏదైతే నిజామాబాద్ పట్టణ పరిధిలో ఉన్న 60 డివిజన్లు, ఏదైతే అర్బన్ పరిధిలో ఉన్న 54 డివిజన్లకి సంబంధించిన డివిజన్ అధ్యక్షులకి, కార్పొరేటర్లకి, తాజా మాజీలకి, ప్రస్తుత కార్పొరేటర్లకి, ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఏదైతే AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మనందరి అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, బలపరచాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఒక నిర్ణయం మేరకు పైలట్ ప్రాజెక్ట్గా భారతదేశంలో ఒక రాష్ట్రం గుజరాత్, రెండో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రంలో ఈ సంస్థాగత పార్టీ నిర్మాణానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గుజరాత్ ఏమో AICC సభ్యులని ఒక్కొక్క జిల్లాకి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడున్న మీ నాయకుడు, అభిమాన నాయకుడు, మీ జిల్లావాసి, రాష్ట్ర PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఎవరైతే వేరే వేరే జిల్లాలో పార్టీని ఏదైతే సుదీర్ఘంగా పార్టీ భావజాలాలు, ఐడియాలజికల్గా పార్టీతో ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకొని సెలెక్ట్ చేసి అబ్జర్వర్గా జిల్లాకి పంపించడం జరిగింది. ఆ రకంగా నన్ను, నాతో పాటు మరొక కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారిని నిజామాబాద్ జిల్లాకి అబ్జర్వర్స్గా పంపించడం జరిగింది. ఈ అబ్జర్వర్స్గా మమ్మల్ని పంపించినప్పుడు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా కష్టకాలంలో పార్టీతో ఉన్నవారిని, పార్టీని ఎవరైతే మనం తల్లిని ఏ రకంగా మనం గౌరవిస్తామో పార్టీని కూడా ఆ రకంగా గౌరవించే వ్యక్తులకి, కష్టపడుతున్న వ్యక్తులకి, కష్టకాలంలో కష్టపడిన వ్యక్తులకి అందరినీ కూడా గుర్తించి సముచిత స్థానాన్ని వారికి కల్పించే విధంగా వాళ్ళ పేర్లు తీసుకొని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి అధిష్టానానికి ఇవ్వవలసిందిగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తోటి మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో ముఖ్యమైన మొదటిది 2017 కంటే ముందు ఎవరైతే ఉన్నారో, 2017 కంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరైతుందో వాళ్ళకి అధ్యక్ష పదవులలో, అంటే ఏదైతే రూరల్లో మండలి, ఇక్కడ పట్టణంలో అయితే డివిజన్ అధ్యక్షులలో వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ, దానితో పాటు మరి కొత్తగా వచ్చిన వారికి మరి మాకు అవకాశం ఇవ్వకపోతే ఇది కరెక్ట్ అని అంటే వివిధ ఏదైతే పట్టణ కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ తప్పనిసరిగా మీకు కూడా సముచిత స్థానం కల్పిస్తారు.
కానీ అధ్యక్ష పదవిలో మటుకు సుదీర్ఘంగా పార్టీలో ఉండి కష్టకాలంలో పార్టీలో ఉన్నవారు ఏదైతే కట్టర్ కాంగ్రెస్ ఎవరైతే ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా పార్టీని వీడని వారిని అధ్యక్ష పదవిలో పెడితే వాళ్ళ సొంటి వ్యక్తుల్ని వారు కింది స్థాయిలో ఎన్నుకుంటారు కాబట్టి ఆ యొక్క విధానాన్ని పార్టీ తీసుకోవడం జరిగింది. ఇది ఎవరిని కించపరచని కాదు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. కాకపోతే ఆ విధానాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో కొంతమంది మాట్లాడుతూ పార్టీ బలంగా ఉంది, పార్టీ బలహీనంగా ఉంది అని అంటే పార్టీ బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా బలపరచాల్సింది పార్టీని ఏదైతే బలోపేతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకునే ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. ఆ బాధ్యతను మనం తీసుకొని మనకు అవకాశం కావాలనంటే క్షేత్రస్థాయిలో ఏదైతే నికాసుగా మనం పార్టీతోటి ఉంటూనే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల్ని తీర్చి ప్రజల మధ్యలో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రజల మధ్యలో ఉండకుండా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తీర్చకుండా లేదా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండను ఇంకొక రకం మనుషులు కూడా ఉంటారు. 30 సంవత్సరాలకే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని అంటారు, కింద ప్రజల్లో తిరగరు, కేవలం కుర్చీల్లో ఉంటారు, మీటింగ్లో వచ్చి కండవ వేసుకొని నేను పార్టీలో ఉన్నా నాకు మైక్ ఇవ్వాలని నేను మాట్లాడుతుంటే అది కూడా కుదరదు. పార్టీలో మనం ఎన్ని రోజులు ఉన్నామో మనం ఉన్నన్ని రోజులు పార్టీకి ఎంత పని చేసినామో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సీనియర్స్ అనుభవం అవసరము, యువకుల యొక్క ఉత్సాహం అవసరం. రెండింటి కలయికనే ఈ రోజు ప్రభుత్వ ఏర్పాటుకి మనకి సహకరించింది, ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగినాం. ఏదైతే సీనియర్ల అనుభవం ఉండాలని చెప్పని ఈరోజు అడ్వైజర్ గా మొహమ్మద్ అలీ షబీర్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏదైతే యువకుల యొక్క ఉత్సాహం కావాలి, కొట్లాటలు కావాలని చెప్పి శాసన మండలి సభ్యులుగా యువకులైన నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఏదైతే మనం కష్టపడితే తప్పనిసరిగా మనం అడగకపోయినా పార్టీ మనకి గుర్తింపు ఇస్తుంది. దానికి నిలువెత్తు ఉదాహరణ మీ ముందు నిల్చున్న ఒక సాధారణమైన NSY కార్యకర్త నుంచి ఈరోజు MLC స్థాయికి అయిన నేనే మీకు ఉదాహరణ. కష్టకాలంలో పార్టీ కోసము పార్టీ ఆదేశిస్తే ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తాను. ఆడ తెలుసు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో. కానీ పార్టీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఒక పార్టీ కార్యకర్తగా ఆడ పోటీ చేయాలి, పార్టీకి అండగా నిలబడాలని చెప్పి కొట్లాడిన. సొంత పార్టీ వాళ్ళు విమర్శించారు, పక్క పార్టీ వాళ్ళు అవహేళన ఎగతాళి చేసి మాట్లాడారు. ఒకరు బలహీనుడు అన్నారు, ఒకరు బలిపశువు అన్నారు. కానీ ఆఖరికి గర్వంగా తలెత్తుకునే విధంగా MLC పదవి ఇచ్చి ఈరోజు ఇంతమంది పెద్దల మధ్యలో కూర్చోబెట్టిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, MP కాదు. ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చి కేవలం 10 సంవత్సరాలలో శాసన మండలి సభ్యుని నేను కాగలిగినప్పుడు ఇక్కడున్న పెద్దలందరూ మీరు ఇక్కడ ఉన్నోళ్ళు నాకంటే అనుభవంలో పెద్దవాళ్ళు, మీరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చాలా ఈజీగా కాగలుగుతారు. కానీ కాగలుగుతామని ముందు మనం అనుకోవాలి, గెలవగలుగుతామని ముందు మనం అనుకోవాలి. మనని మనం అనుకోకపోతే సాధించడం కష్టమవుతుంది. ఈరోజు ప్రభుత్వంలో మనం ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒకటొకటిగా మనం ఇస్తున్నాం. కానీ మనం ఇయ్యని ఒకటి పథకం పైన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడంగానే మనము అవును ఇది ఒకటి ఇస్తలేం కదా అని చెప్పి మనని మనమే విమర్శించుకుంటున్నాము. దానివల్లనే మనము బలహీన పడుతున్నాము. ఆ రకంగా కాకుండా బలంగా గట్టిగా మనము చేసేది చెబుతూ చెయ్యండి తప్పనిసరిగా చేసి తీరుతాము అని బలంగా చెబితే తప్పనిసరిగా ఏదైతే డివిజన్లు పెంచినా పెంచకపోయినా ఉన్న డివిజన్లలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ఒక మంచి అవకాశం మనకుంది. అండ్ మీ పైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే జిల్లాకి వెళ్ళి ఇదే అసెంబ్లీకి వెళ్ళి PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. పొత్తులు మనకి ఇతర పార్టీలతోటి ఉంటాయా MIM తోటి మనం అఫీషియల్ అలయన్స్ పార్ట్నర్స్ ఎక్కడ కూడా లేము. MIM తోటి మనం అలయన్స్ లో లేము, వాళ్ళు మన ఇండియా అలయన్స్ లో కూడా లేదు. అది చాలా క్లియర్ గా మనకి స్పష్టత ఉంది. కానీ ముఖ్యమంత్రి గారి హోదాలో హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా ఒక CM గా ఒక పార్టీ ఎంపీగా ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా తప్పనిసరిగా ఆ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు
ఆ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ లేదా బీజేపీ పార్టీ సభ్యులతో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే ఒక పాలన మన ప్రజాపాలన తప్ప ఎక్కడ కూడా మనకి ఎవరితోటి ఎటువంటి అలయన్స్ లేదు. ఇంత బలంగా ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆల్రెడీ ఇది మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారో తప్పనిసరిగా వారికి గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు యువకులని కూడా ఏదైతే 35 సంవత్సరాల లోపల ఉంటే మటుకే యూత్ కాంగ్రెస్, ఏదైతే 27 సంవత్సరాల లోపల ఉంటే మటుకే ఎన్ఎస్యుఐ. యూత్ అంటే 35 నుంచి 40 ఏదైతే అవుట్ గోయింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మా రామర్తి గోపన్న కానీ రామకృష్ణ కానీ అటు యూత్ అయిపోయి సీనియర్ కాంగ్రెస్ కి మద్దతు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు మా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కూడా చెప్పిన ఉద్దేశం అది ఆ యువకులకు కూడా ఇంపార్టెన్స్ కల్పించాలని చెప్పి 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి అందరికీ సముచిత స్థానం సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ఏదైతే అదే రకంగా పేర్లను కూడా పెద్దలు మీరు నాకు సూచించి అదే రకంగా మీరు కూడా నాకు పేర్లు ఇవ్వాలి, మీరు ఒక సామాజిక వర్గం లేదా ఒక వ్యక్తి పేరు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తూ ఆ సామాజిక వర్గంగానే అందరూ కూడా సముచిత స్థానం ఇచ్చే విధంగా ఒక ప్రాపర్ ప్రణాళిక రిపోర్ట్ తయారు చేసి పిసిసి అధ్యక్షులకి ఇన్ఛార్జ్ గారికి ఇచ్చి అది వచ్చే విధంగా కూడా తప్పనిసరిగా కృషి చేసి ఇప్పిస్తానని చెప్పి 100% ట్రాన్స్పరెన్సీ తోటి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, పార్టీ కోసము 3 రంగుల కోసము చేతు గుర్తు కోసము పనిచేసిన కాబట్టి ఈ రోజు నాకు ఈ పదవి వచ్చిందని చెప్పుకునే విధంగా ఈ నిజామాబాద్ జిల్లాలో అదే రకంగా ప్రణాళిక ఉంటుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఆలస్యమైన ఈ కార్యక్రమంలో ఇంతసేపు ఓర్పుగా సహనంతో కూర్చున్న మహిళలకి, నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అందరూ కూడా వేదిక పైన పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్ని దెబ్బతిన్నాడు. తిని లాస్ట్కు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా బహుమతిగా మన రాహుల్ గాంధీ మన రేవంత్ అన్న గారు ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళు ఆయన అనుభవంతో వచ్చి ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికార వ్యక్తులు ఉన్నోళ్ళు కార్యకర్తకు అన్యాయం కావద్దు అని రక్షిస్తా అనే ఉద్దేశంతో మన జిల్లాకు వేసినందుకు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి అలాగే మన మీనాక్షి నటరాజన్ గారికి మీ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి యువకులకి మన దగ్గర ఇన్ఛార్జ్గా వేసినారు కాబట్టి ఎవరికూ అన్యాయం కాదని నేను నమ్ముతున్నాను. అలాగే మోహన్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్, మా సత్తన్న సిరిసిల్ల పక్కకే, ఆయనే నేనంతా యూత్ కాంగ్రెస్ ఉన్నాయి అంటే ఓల్డ్ మోడల్ ఉన్నామంతా. కానీ అప్పటి నుంచి ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ పార్టీ మారలేదు. ఆయన అంటే నేనంతే అందులో ఉన్నాం. పదవి రాని రాకపోని అందులోనే ఉన్నాం. లాస్ట్ చివరి కూడా దానిలోనే పోతామని ఆశిస్తున్నాం. నగేష్ రెడ్డి గారు, గోపి, ఇంకా చాలామంది మా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదల్, మహిళా కాంగ్రెస్, మైనార్టీ సెల్, మరి పేరుతో రాజేశ్వర్ గారు, అలాగే రాజిరెడ్డి గారు, రత్నాకర్ గారు, जावेद अकरम जी और भी बहुत सारे हमारे दिल्ली भाई सबके सिटी यूथ कांग्रेस मोई हर एक का नाम लेते हुए మరొకసారి ఇక్కడ మీడియా సోదరులు కూడా ఈ సభకు వచ్చిన డివిజన్ ప్రెసిడెంట్స్, వార్డ్ ప్రెసిడెంట్స్, అలాగే మెయిన్ కాంగ్రెస్ పార్టీ పిల్లర్ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. आप सबको मेरा आदाब. మనమందరం ఇప్పుడు ఆర్గనైజేషన్ గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఒక ప్రస్తావన ఇచ్చారు మా కేశవ్ గారు. నిన్న అంటే యాక్చువల్ ఇవ్వాలి రాత్రి 1 o'clock ఇండియన్ ఆర్మీ 9 టెర్రరిస్ట్ సెంటర్స్ మీద అటాక్ చేసి ఇలా సక్సెస్ఫుల్గా అటాక్ చేసి విజయం సాధించుకొని మన రిటర్న్ వచ్చిన మిలిటరీ సోదరులకు సల్యూట్ చేసి నేను ఒకసారి
ఇండియన్ ఆర్మీ అంటే మీరంతా జిందాబాద్. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. ధన్యవాదాలు. ఇకపోతే ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. అది పునాది మనది. అది చక్కకుంటేనే మన పార్టీ చక్కకుంటుంది. అది లేకుంటే మనం నడవలేము. ఇవాళ మా పని అయింది, మీరు గెలిపించినారు, మీ కృషి మీరు చేసినారు. ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది, మీకు గెలిపియాలా, మీకు పదవులను కూర్చోబెట్టాలా, ఈ డివిజన్ ప్రెసిడెంట్ చేయాలా. దాన్ని చేయాలంటే మీరు కూడా కష్టపడాలి. రాయేశ్వర అనుభవం చెప్పిండు, 72 ఇల్లు కట్టించి నేను ఇంత పెద్ద లీడర్ అయినా, ఆ కరెంట్ కనెక్షన్ ఇప్పించి బట్టి. అట్లా ప్రజలు మరవరు. ఇవాళ రేషన్ కార్డు విషయంలో, ఇవాళ ఇల్లు లేని వాళ్ళ విషయంలో, ఇవాళ ఈ 200 కరెంట్ యూనిట్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ కొన్ని జగన్ స్కీమ్స్ కరెక్ట్ అమలు అవుతలేదు. అమలు కానప్పుడు మనం వాచ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నా గవర్నమెంట్ బద్నామం అవుతుంది, నా గవర్నమెంట్ ఇన్ని ఇచ్చిన తర్వాత నా కాంగ్రెస్ ఇచ్చిన ఎందుకు అమలు అవుతలేదు, ఆఫీసర్ని పోయి ఆ వ్యక్తులను ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది, ఎక్కడ కంప్యూటర్లో తేడా వచ్చింది, పేరు దగ్గర ఎందుకు తేడా వచ్చింది, అది మనం ఏం చేయకుండా ఎట్లా లీడర్ కాలేదు. కానీ నాకైతే 80-90% వాళ్ళు మీరు సరిగా క్యాచ్. ప్రజలు మన దగ్గరకు వస్తున్నారు. ఎగ్జాంపుల్ బర్మూర్ వెంకట్ గారు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు షెడ్యూల్ కొంచెం ముందు వస్తే ఓన్లీ 14 డేస్లో దాదాపు 70,000 ఓట్ల వరకు వెళ్ళిపోయింది. పార్లమెంట్ మళ్ళీ 3 నెలలకు రాగానే 96,000 ఓట్స్ తీసుకొచ్చిన ఘనత ఇలా నిజామాబాద్ ఓటర్స్ అండ్ నిజామాబాద్ ప్రజలు, నిజామాబాద్ కార్యకర్తలు కృషి. ఇక్కడ అరవింద్ గారు లోకల్ ఎంపీ మీద జీవన్ రెడ్డికి 20,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. 20,000 పట్టిక నచ్చిందా బీజేపీ? మనం ఎందుకు భయపడుతున్నాము? నా ఎలక్షన్లో మనం ఇంకా కొంచెం ఆర్థికంగా డబ్బు ఖర్చు పెట్టాము. మా జీవన్ రెడ్డి ఎలక్షన్ అయితే అప్పు చాలేమని కూడా దొరకలేదు. సుక్క పాలకూర చుక్క కూర ఉన్నది. ఏం లేకుండా 94,000 ఓట్లు తెచ్చాను. నేనైనా పొద్దుగాల కీమా బిర్యానీ పెట్టా, ఆయన ఏం పెట్టకుండా తెచ్చేది ఏంటంటే పార్టీకి బలమైందా, పునాది గట్టిగా వెళ్తాను. దేవబడి అది చేస్తుంది. అది గమనించి మీరేటప్పుడు ఒక బీజేపీ ముందుకు వస్తారు. ఏం రాకుంటే లోకల్ అరవింద్ గారు ఉన్న ఆయన కాంటాక్ట్ చేసిన తర్వాత కూడా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్న తర్వాత కూడా, ఇంతమంది కార్పొరేటర్స్ ఉన్న తర్వాత కూడా మనం 96,000 ఓట్స్ తీసుకొచ్చినాం. అంటే 76 ఆయనకి వస్తే 96 మన జీవన్ రెడ్డికి వచ్చి 20,000 మీద ఉన్నాం. మనం మెజారిటీలో ఉన్నాం. మనం ఓటు భయపడింది లేదు. మీరు కొద్దిగా కష్టపడండి. ఈ కార్పొరేషన్ 100% మనం తీసుకొస్తామని నేను వెంకట్కు పోయి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. నిజామాబాద్ కార్యకర్తలు గట్టిగా అయిపోయింది ఇప్పుడు తప్పనిసరిగా. ఎందుకంటే ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సపోర్ట్ ఇక్కడ కాబట్టి కలిసి గట్టిగా కృషి చేసి తప్పనిసరిగా మున్సిపాలిటీ తీసుకొస్తాం. ఇక పోతే మీ ఆలోచనలు ఒక వర్గాన్ని కాకుండా సోషల్ ఇంజనీరింగ్ కావాలా, దళిత్ కావాలా, ట్రైబల్ కావాలా, మైనారిటీ కావాలా, బీసీలు కావాలా. బీసీలో కూడా ఒక బీసీఏ కాకుండా అందరు బీసీలలో కావాలా. కొన్ని చోట ముద్రాజ్, కొన్ని చోట గౌడ్, కొన్ని చోట యాదవ్స్, కొన్ని చోట మునుర్కాపు, పద్మశాలి, అట్లా అన్ని చోట్ల వాళ్ళకు కూడా అడ్జస్ట్మెంట్, బీసీలో కూడా వాళ్ళకు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మేజర్గా మనం అధికారం అంటే అందరికీ పోవాలా. రాహుల్ గాంధీ కేవలే జిస్కి ఇతनी आबादी उसके उतनी हिस्सेदारी, అదే మనం పోవాలా. 2-3 ఇళ్ళు లేదు వాళ్ళకు ఇస్తున్నాం మనం. जिसका पॉपुलेशन है राहुल गांधी जो बोले जिसकी जितनी आबादी उसकी उतनी हिस्सेदारी, उसको अमल करना है. सोशल इंजीनियरिंग करना है, बैकवर्ड क्लास को ऊपर लाना है, गरीबों को ऊपर लाना है. ये हमारा कांग्रेस पार्टी का सिद्धांत है. वो सिद्धांत को अमल करने के लिए आज हमारे बीच में हमारे वेंकट आए हुए हैं. वेंकट को मेरी बहुत पुरानी मुलाकात है. वेंकट आने से पहले उनका भाई राहुल से लेके हम सब फैमिली मेंबर के साथ हैं. लेकिन उनका जो
का जो अंदाज है वो सब आपको डेफिनेटली प्रोटेक्ट करेगा। मैं और ज़्यादा समय लिए बगैर ये कहना चाहता हूँ कि अभी निज़ामाबाद में हमारे अबुल बोले 400 करोड़ मिले गए, 400 करोड़ 11,000 कनेक्शन से फ्री नल देने का మీరు ఎవరికి రికమెండ్ చేస్తే వాళ్ళకు కొత్త కనెక్షన్స్ వస్తాయి। 16 ట్యాంకులు కట్టడం మొదలైపోయింది ఆల్రెడీ, 18 ట్యాంక్స్ గల్లీ గల్లీ పెద్ద పెద్ద ట్యాంకులు కడుతున్నాం। ఇప్పుడున్న వాటర్కి 200 ట్యాంక్ ఇంకా వాటర్లు పెరుగుతున్నాం। 170 కిలోమీటర్ పైప్ లైన్ మొత్తం నిజామాబాద్లో వేస్తున్నాం, కొత్త డ్రైనేజ్ సిస్టమ్ వేస్తున్నాం। నుడా చైర్మన్ దగ్గర డబ్బులు ఉన్నాయి, అమృత్లో డబ్బులు ఉన్నాయి, టిఫిన్కోలో డబ్బులు ఉన్నాయి, మీరు ఎక్కడ అడిగితే ఇచ్చేందుకు రెడీ ఉన్నా। ఇప్పటికే సంఘాల్లో కూడా చెప్పినాయి, మా లీడర్లకు గెలిపిస్తా అంటే పైసలు ఇస్తాం। మన మా గోపి తీసుకొచ్చినాడు, నేను చెప్పిన మా గోపిని గెలిపిస్తా అంటే మీరు 10 అడిగిన 20 లక్షలు ఇస్తాం, ఇచ్చిన। అట్లనే మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నువ్వు కూడా తీసుకొచ్చి చెప్పిన మా ఫ్యూచర్ లీడర్లు మీరు 10 అడిగితే 20 ఇస్తా, 20 అడిగితే 40 లక్షలు ఇస్తా, కానీ మా వాళ్ళు గెలిచింది। ఇదే నా కండిషన్। కొంత మా లీడర్లు అట్లా డైరెక్ట్ ఆలోకి సభ్యులు ఏమైంది, వాళ్ళ ఓట్లు ఏ వస్తాయి, ఇప్పుడు ఏమంటున్నాను, వాళ్ళు 20 అడుగుతున్నారు, 40 ఇస్తున్నా, 10 అడుగుతున్నా, 20 ఇస్తున్నా। ఈ కార్యక్రమాలు చేసి మా మహిళా కాంగ్రెస్ మీద కూడా, ఎందుకంటే సీట్లు టికెట్లు అంతా మహిళలకు ఎక్కువ ఉన్నాయి, మరి మహిళలు కూడా కొంచెం బయటికి రావాలా। ఇప్పుడు మహిళా కాంగ్రెస్ మీద కొంచెం దృష్టి పెట్టి ఎక్కువ మట్టుకు మా మహిళా బయటకు రావాలా। వాళ్ళకి ఎన్నో కార్యక్రమం పార్టీ తీసుకొచ్చింది। आज बारिक चावल का है, कितने गरीब दुआ दे रहे, कितने गरीब रेवंत रेड्डी जिंदाबाद बोल रहे, क्यों? देश के किसी भी स्टेट के अंदर गरीब को चावल नहीं है। बीजेपी बोल रहे हो नो कंडीशन से हमारा मोदी जी का नाम लगाओ, बराबर लगाएंगे। हमारे प्राइम मिनिस्टर है, फिर हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी का भी फोटो लगाओ। हमारी फोटो नहीं लगाते, तुम्हारी फोटो हम क्यों लगाएंगे? तुम भी देश भर में हमारे सीएम के लगाओ, हम भी तुम्हारी फोटो लगाएंगे। उन्होंने बोल रहे उसमें हमारा पैसा है। देखो ఒక విషయం తెలియాలా, కేంద్రం రాష్ట్రం షేర్ ఎంత ఉన్నదో, మనం రూపాయి ట్యాక్స్ ఇస్తే వాళ్ళు 42 పైసలు వాపస్ ఇస్తున్నారు, 58 పైసలు వాళ్ళే వాడుకుంటున్నారు కేంద్రం। యూపీ వాళ్ళు రూపాయి ఇస్తే మనకి 3 రూపాయలు అడిషనల్గా ఇచ్చి 4 ఇస్తున్నారు। బీహార్ వాళ్ళు రూపాయి ఇస్తే 6 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 7 రూపాయలు వాపస్ వస్తుంది కేంద్రం, కానీ మనకు రూపాయి ఇస్తే 42 పైసలు వాపస్ ఇస్తుంది, ఉల్టా మా పైసలు తినేస్తున్నాం। సౌత్ ఇండియా మొత్తం, నాట్ ఓన్లీ తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన రాష్ట్రాల పైసలు వాళ్ళు పని చేసుకొని నార్త్కి నింపుతున్నాం। సరే వాళ్ళు కూడా మా ఇండియన్సే కాబట్టి మేము ఏమంటలేదు, కానీ ఇలాంటి పరిస్థితులు